లాభాల బాటలో మహమ్మద్ నగర్ సొసైటీ నడుస్తుందని రైతులకు అన్ని విధాలుగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నర్సాపూర్ క్లస్టర్ ఆఫీసర్ మహమ్మద్ నగర్ సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ రాజ్ కిరణ్ స్పష్టం చేశారు. కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహమ్మద్ నగర్ సొసైటీలో సొసైటీ క్లస్టర్ ఆఫీసర్ మహమ్మద్ నగర్ సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ రాజ్ కిరణ్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ మహాజన సభకు ముఖ్య అతిథిగా తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2025-26కు సంబంధించిన సొసైటీ ద్వారా జరిగిన లావాదేవీలను సభకు వివరించారు. ఈ సందర్భంగా పర్సన్ ఇన్ఛార్జ్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా అర్హులైన రైతులకు రుణాలు అందించామన్నారు. రబీ సీజన్ లో మండల వ్యాప్తంగా 11 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,97,492 బస్తాలు, అలాగే ఖరీఫ్ సీజన్ లో 14 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3,43,070 బస్తాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అలాగే సొసైటీ ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సొసైటీ ద్వారా రైతులకు అందుబాటులో నూతనంగా డ్రోన్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అవసరం ఉన్న రైతులకు సొసైటీని సంప్రదించి డ్రోన్ సేవలను వినియోగించుకోవాలన్నారు. వచ్చే రబీ సీజన్ లో సంఘం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తంగా ప్రస్తుతం సొసైటీ 3 కోట్లకు లాభాల్లో నడుస్తుందని అన్నారు. అనంతరం తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వాతావరణం దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి కోత సమయంలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లను గావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఓ దుర్గాగౌడ్, సిబ్బంది సుధాకర్, విష్ణు, అనిల్, కిషన్, సర్పంచ్లు బోయిని వీరయ్య, ప్రవీణ్ రెడ్డి, కుమార్, రవి యాదవ్, మాజీ సర్పంచ్ బాన్స్వాడ మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ పోచయ్య, రైతులు గోపాల్ రెడ్డి, కృష్ణగౌడ్, బూరిగారి వెంకన్న, అనిల్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్విటేషన్ పంపించినందుకు చాలా సంతోషం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మన బ్యాగ్స్ సెటర్స్ మంచిగా నడుస్తున్నాయి. పబ్లిక్కి, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ 1 ఇయర్ రబీ కానీ ఖరీఫ్ కానీ చక్కగా కంప్లీట్ చేశారు. ఎవరికి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కూడా ఏర్పాటు చేసి మంచిగా ధాన్య కొనుగోలు కేంద్రాలను నడిపించారు. అదేవిధంగా ఈ సంవత్సరం రబీకి ధాన్య కొనుగోలు కేంద్రాలని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి మన గౌరవ కలెక్టర్ గారు 15వ తారీఖు లోపల సెంటర్స్ 10వ తారీఖు లోపల సెంటర్స్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం 10వ తారీఖు లోపల మనకి అలాట్ చేసినటువంటి పిఎస్సిఎస్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి నేను ఈ సమావేశంలో కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ అకాల వర్షాలు పడే అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి సడన్గా అప్పటికప్పుడే వాతావరణం మారిపోవడం, వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు టార్పాల్స్ ఏర్పాటు చేసి ఎప్పుడైనా వర్షం పడుతుంది అని సూచన ఇవ్వగానే ఇమీడియట్గా స్పందించి ఆ టార్పాల్స్ కప్పే విధంగా రైతులకి వసతులు కల్పించాలి. అదేవిధంగా మీరు ముందుగానే రైతులకి టార్పాల్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ ప్యాడీని ఆరబోసి తగినంత మాయిశ్చర్ వచ్చేంత వరకు ఆరబెట్టి మనకి ఇన్ టైంలో మనం కాంట్రాక్ట్కి అందిస్తారు. అదేవిధంగా